E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాసంగ్రామంలో అందరి దృష్టి ఆ 5 నియోజకవర్గాలపైనే. చర్చకు సిద్ధం. టైం మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పంటారా? రేవంత్కు ఈటెల సవాల్. మండలిల స్పీచ్తో అదరగొట్టిన పవన్ కళ్యాణ్. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నకు 20,000 అందించే బాధ్యత మాది అచ్చెన్నాయుడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఒక మినీ సంగ్రామాన్ని తలపించనుంది. 6 ప్రధాన పార్టీలు, ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర కేంద్ర అగ్రనేతల హోరాహోరీ ప్రచారం ముగిసి 228 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. అధికార మహాయుతి కూటమి, విపక్ష మహావికాస్ అఘడి మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉండనుందనే అంచనాల మధ్య ప్రధానంగా 5 నియోజకవర్గాలపైనే అంతర్దృష్టి నెలకొంది. ఇక్కడ పోటీ మహాసంగ్రాన్ని తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్. ఏపీ శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయతీలో డంపింగ్ యార్డ్ల ఏర్పాట్లపై మండలిలో చర్చ జరిగింది. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం మాట్లాడుతూ పంచాయతీలో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్లో నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సెంటు భూమి లేని పంచాయతీలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో 10-15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు. సంపద సృష్టించే కేంద్రాలు మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. బాబు సూపర్ 6 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో కలిపి రైతులకు 20,000 అందించే బాధ్యత మాది అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్థిక సర్వే గణాంకాలు ఇది ఎవరో మీరు రాసుకున్నదో నేను రాసుకున్నదో కాదు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణాంకాలు పెడుతుంది. మీరు ఇచ్చిన 12,000తోనే రైతులు బాగుపడిపోయారు. ఎప్పుడు ఎవరూ చేయనటువంటి వ్యవసాయం చేశారంటే అధ్యక్ష వినండి మీరు అడగండి ప్లీజ్ అధ్యక్ష. గత ఏడాదితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి అధ్యక్ష 22 లక్షల టన్నులు తగ్గింది అధ్యక్ష. 22 లక్షల వినాలి లింక్ ఇదంతా మీరు వచ్చిన అడిగితే వినండి తగ్గింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో చూస్తే 16-17లో 14.98% ఉంటే ఈరోజు ఎంత ఉంది అధ్యక్ష? 3.5% తగ్గిపోయింది. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకున్న లెక్కలు కాదు, మీ ప్రభుత్వంలో మీరు రాసుకున్న లెక్కలే. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, గర్వపడి చెప్తున్నా నేను. వ్యవసాయానికి ఏదో 10,000 20,000 అన్నదాన సుఖీభావ కింద ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతు బాగుపడ్డ అధ్యక్ష. అనునిత్యం ఆయనకి అండగా ఉండాలి, ప్రతి విషయంలో సహకారం అందాలి. ఈ రోజు ఒకసారి చూడండి అధ్యక్ష, ఇదేదో నేను రాసుకున్న గణాంకాలు కాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష చంద్రబాబు నాయకత్వంలో 14.92% వ్యవసాయ వృద్ధి రేటు ఉండేది అధ్యక్ష. 15-16 అధ్యక్ష 16.85% వృద్ధి రేటు అధ్యక్ష. 16-17
21.77% వృద్ధి రేట్ అధ్యక్ష. నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మేజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్తున్నారంటూ విమర్శించారు. ముచ్చరలో గత ప్రభుత్వం 14,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారు. 4th సిటీ పేరుతో 14,000 ఎకరాలకు తోడుగా మరో 16,000 సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో రైతులు భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్లు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్ పైన దాడి జరిగిందని చెప్పారు. రైతాంగం కావచ్చు కన్నీళ్ళు పెడతామని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లగిచెర్ల చుట్టుపక్కల 4 ఊర్లకు సంబంధించిన సమస్య అనుకుంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళకైంది గతి, రేపు మాకైతేనటువంటి భయం ఉన్నది వాళ్ళకి. ఇప్పటికే పోలేపల్లిలో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇవాళ ఈయన చెప్పినట్టు వాళ్ళు చెప్పినప్పుడు ఉద్యోగాలను కూడా మీకే ఇస్తామని. ఏ ఉద్యోగాలు లేవు. కప్పులు కడిగే ఉద్యోగాలు, టాయిలెట్ కడిగే ఉద్యోగాలు, లిఫ్ట్ బాయ్లుగా ఉండేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు, అటెండర్ నౌకరు తప్ప ఏ నౌకరు కూడా లేదు వాళ్ళకి. మళ్ళీ ఆ పోలేపల్లె సెజ్జులో పనిచేస్తున్న వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకి వెళ్ళి ఎక్కడో వచ్చిన వాళ్ళు తప్ప అక్కడ వాళ్ళు కాదు. వీళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా మేము ఇయ్యమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు, ఎందుకు పదే వస్తున్నారని చెప్తే ఇవాళ ఆ 8 నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైల్లో వాళ్ళు పోలీసులను తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ కాలు మీద 3 కూర్చున్నారట పోలీసు వాళ్ళు, ఇది కాలు మీద 3 కూర్చున్నారట. ఆ టైర్ల రబ్బలతో కట్టినటువంటి వాళ్ళ 3rd డిగ్రీ వాడేటువంటి వాటితోటి 2 గంటల పాటు 2 hours. రేవంత్ రెడ్డికి ఇచ్చిన వినతి పత్రాన్ని తిరిగి ఇచ్చేసిన బట్టి విక్రమార్క బండి సంజయ్ గారు జడ్జి అయిపోయారు. లగచర్ల దాడి చేయించి బీఆర్ఎస్ పార్టీ అని ఆయన నిర్ధారించారు. ప్రతి 2-3 రోజులకు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రిని కలిసి కేటీఆర్ను ఏం చేద్దాం, ఎలా అరెస్ట్ చేద్దామని తప్పితే రాష్ట్రానికి ఎలా మంచి చేయాలని ఆలోచించడం లేదు. లగచర్ల దాడి వెనక నరేంద్ర రెడ్డి, కేటీఆర్ ఉన్నారని బండి సంజయ్ అంటున్నారు. కాబట్టి ఇక కేంద్ర హోం సహాయ మంత్రిగా మీరే సిబిఐ ఎంక్వైరీ చేయించి దాని వెనక ఎవరి హస్తం ఉందో కనిపెట్టినట్టు బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఒకటే. మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి పొత్తున్నదేమో అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ వచ్చిండ్రే. చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒక గవర్నమెంట్ పాలసీగా మారిందంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. దాంట్లో బీజేపీకి సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కేటీఆర్ని అరెస్ట్ చేయమనడం, ముఖ్యమంత్రి గారు ప్రతి 2-3 రోజులకు ఒకసారి కేటీఆర్ అరెస్ట్ ఎలా చేద్దాం, ఎట్లా చేద్దామని ఆలోచన చేయడం, రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు, కేంద్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాష్ట్రానికి ఎట్లా మంచి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలా అని పెట్టుకున్నారంటే ఎంత నాన్ సీరియస్గా వీళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా. బండి సంజయ్ గారు నిజంగా మీరు అనుకుంటున్నారు కదా దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉన్నది. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పై మండిపడ్డ సేవాలాల్ సేవ వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్ గిరిజనులపై ఇంత కిరాతకంగా దాడులు చేస్తుంటే గిరిజన జాతిలో పుట్టి బలరాం నాయక్, రామచంద్ర నాయక్ ఇద్దరు రేవంత్ రెడ్డి తొత్తులుగా మారారు. గిరిజన జాతి ద్రోహులుగా నిలిచిన మీకు త్వరలో తగిన గురపాఠం చెప్తామంటూ సంజీవ్ నాయక్ వ్యాఖ్యానించారు. 200 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, అది ప్రజలు రికార్డు చెప్తుంది. కానీ మా ఆడవాళ్ళ మీద జరిగిందా, నువ్వు ఆ జాతిలో పుట్టినటువంటి మీరు మన ఆడవాళ్ళ మీద జరిగినటువంటి దాని మీద మాట్లాడుకోవడం, దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు చెప్తానికి మీరు రావచ్చు కాక. వైఎస్ జగన్ హయాంలో కాల్ చేసిన 15 నిమిషాల్లో 108 వచ్చేది. కూటమి ప్రభుత్వం గంట కూడా రావడం లేదు. జగన్ గారి ప్రభుత్వంపై బురద వేసే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్న కూటమి సర్కార్. విడుదల రజని, మాజీ మంత్రి చిలుకలూరిపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి. అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం. 6 నెలలైంది మీరు వచ్చి. మీకు చేతనైంది మీరు చేయండి.
మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంథన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది అని ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. వెనకడుగు వేయని రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదు. పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై ప్రైవేట్ కేసులు ఫైల్ చేస్తామంటూ అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా ఇరుక్కుంటారు, జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, నా మీద పెడతారు, చాలామంది మీద పెడతారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి ఆధారం ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. మేమందరం దోషులం, కడవాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు? నాకు అర్థం కాల. పెట్టుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ లీగల్ ప్రొసీజర్, కేసు పెట్టండి, రిజిస్టర్ చేయండి, విచారణ జరపండి, ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. ప్రభుత్వం మీది, 5 సంవత్సరాల ప్రభుత్వం మీది. ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇంతేనా? ఇది కదా చేయాల్సింది మీరు. రాంబాబుని అరెస్ట్ చేస్తాం, రోజాను అరెస్ట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం, కనపడ్డంలో లోపలేస్తాం. ఇదే మీ పరిపాలన? నేను అడుగుతా ఉన్నా. ఇదే పరిపాలన అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం జరిగిద్దో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీదే దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా సింపుల్ రీజన్, బాలు బురదలు వేస్తే ఏమైద్ది? కింద పడిపోతుంది. అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది? అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది. గట్టి నేలకేసి కొడితే పక్క రాష్ట్రాల్లో అబద్ధాలాడుతూ తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేశాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేశాను, నమ్మకం పోతే మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణకు పంపండి, కమిటీ రావడానికి డబ్బులు లేకపోతే చెప్పండి, నేను హెలికాప్టర్ని పంపిస్తా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ये कमिटी फॉर्म कर दे के गवर्नमेंट ऑफ इंडिया से कोई मंत्री और ऑफिसर्स के एक कमिटी तेलंगाना को भेजो आज ही. अगर आने के लिए आपको किराए पैसा नहीं है तो मैं हवाई जहाज भेजूंगा. अब दिल्ली में रहा तो दिल्ली को भेजूंगा, या नहीं तो मुंबई में रहा तो मुंबई को हवाई जहाज मैं भेजूंगा. आप आओ. एमएसपी के साथ साथ 500 रुपये बोनस हम दे रहा है. हर किसान के खाता में हम लोग 500 रुपये अभी डिपॉजिट करते जा रहे हैं 1 मेट्रिक टन के लिए. तो ये सब सारे जो गारंटी हम लोग तेलंगाना राज्य में दिया हुआ है चुनाव से पहले, ये 11 महीने में ये सब सारे लागू किए. కడప పెద్ద దర్గాను సినీ హీరో రామ్ చరణ్ సందర్శించారు. దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. గతంలోనూ దీన్ని సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. రామ్ చరణ్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేను బహుశా 12 సంవత్సరాల క్రితం వచ్చాను. చాలా ముఖ్యమైన సినిమా, ఎలాగైనా మా కెరియర్కి చాలా ఉపయోగపడే సినిమా. మీ అందరూ తెలిసిన మరదేటప్పుడు రిలీజ్కి మహాసంగ్రామంలో అందరి దృష్టి ఆ 5 నియోజకవర్గాలపైనే. చర్చకు సిద్ధం, టైం మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పంటారా? రేవంత్కు ఈటల సవాల్. మండలిల స్పీచ్తో అదరగొట్టిన పవన్ కళ్యాణ్.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నకు 20,000 అందించే బాధ్యత మాది అచ్చెన్నాయుడు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.